ఫ్రెండ్స్, ఇది చెరువు పండు కప్ప అనుకుంటారేమో. చెరువు పండు కప్ప కాదండి. చెరువు పండు కప్ప వెడల్పుగా ఉంటుందండి, కానీ అది రుచిగా ఉండదు. సముద్రపు పండు కప్ప అయితే చాలా బాగుంటుందండి, మంచి టేస్టీ కూడాను. దీనికి ఉప్పు, కారం అలాగే రాసి పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కుతుంది. 2 ఆవాలు, 2 ఎండుమిర్చి వేసాను, వేగుతున్నాయి. మెంతులు కూడా వేసుకున్నాం. బ్రౌన్ కలర్గా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. టమాటాలు వేసుకుని ఫ్రై చేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇది అండి, దంచాను. ఒక చిన్న ఉల్లిపాయ వేసి ఇది కూడా వేసి మనం ఫ్రై చేద్దామండి. కొంచెం కారం వేసుకుందామండి, ఎందుకంటే చేపల్లో ఉన్నది కాబట్టి కారం సరిపోతుంది. ఫ్రై అయిపోయింది. చేప ముక్కలు వేసుకుందాం. చింతపండు పులుసు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిద్దాం. పండు కప్ప పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ అండి. ఒక్క లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్.